భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో 17 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పలు సీసీ రోడ్లను ప్రారంభించి చండ్రుగొండ, సీతాయిగూడెం గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జికి 3.20 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసి సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు సాగర్ నూతన అలుగు నిర్మాణం పునరుద్ధరణ పనులను పరిశీలించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నరైంది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏవైనా మంచి కార్యక్రమాలు చేసి ఉంటే వాటిని నిలుపుదల చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలని ఉద్దేశంతో పనిచేస్తుంది. ఆనాటి ప్రభుత్వం 8,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉన్నా గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం, పేదవాడి పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంటే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా అన్నం కూడా పెట్టలేని పరిస్థితి. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు 40% పెంచడమే కాకుండా ఆడపిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచటం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. గడిచిన 20 రోజుల నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. రైతన్నలకి ఆనాడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే మీ దీవెనలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం 10 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్తో పాటు మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ. గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కలలు కల్లలుగానే మిగిలాయి. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి అశ్వరావుపేట లాంటి ఏజెన్సీ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇందిర ఇళ్లను ఇవ్వడం జరిగిందన్నారు. ఎక్కడ లేని విధంగా తిప్పనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 134 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందన్నారు. సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టును ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో నిర్మించుకున్నాం. గత 7 సంవత్సరాల కాలంలో ఈ చెరువు యొక్క అలుగు పూర్తిగా దెబ్బతిన్నా గాని ఆనాటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ చెరువును అభివృద్ధి చేస్తే అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలకు డబ్బులు మిగలవు కాబట్టి వేలాది కోట్ల రూపాయలు లాభాలు ఉండే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కడితే డబ్బులు మిగులుతాయి కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వంలో సీతాయిగూడెం వెంగళరావు సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు 33 కోట్ల రూపాయల నిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, అశ్వరావుపేట నియోజకవర్గం విక్రమార్క సహకారంతో చండ్రుగొండ మండలం ఆధునీకరించడం జరుగుతుంది. వెంగళరావు సాగర్ ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాం. ఈ ప్రాజెక్టు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం నిర్మించుకోవటం జరిగింది. దీని ఆయకట్టు సుమారు 2,200 ఎకరాలు పైచీలకు ఉంటది. ఆథరైజ్డ్ ఆయకట్టు 2,200 ఉంటది. అనాథరైజ్డ్ ఆయకట్టు ఇంకొక 400-500 ఎకరాలు అదనంగా ఉంటది. దురదృష్టవశాత్తు 2019 వరదలు వచ్చినప్పుడు ఈ వెంగళరావు సాగర్కి సంబంధించిన అలుగు బ్రీచ్ అయింది. ఈ బ్రీచ్ క్రమేపీ సుమారు ఒక 300 మీటర్ల పొడవు ఉండే ఈ సర్ప్లస్ వియర్ ఒక 150-120 మీటర్లు వాషౌట్ అయింది. గడిచిన ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వంలో
ఈ గిరిజన ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాలకి సంజీవిని లాంటి ఈ పెద్ద ప్రాజెక్టుని కనీసం ఆ సర్ప్లస్ వీరు బ్రీచ్ అయింది, షెడ్ లో నీళ్లు ఆగటం లేదు, నీళ్లు ఆగే విధంగా ఆ సర్ప్లస్ వియర్ ని రెస్టోర్ చేయాలని ఆలోచన రాకపోవటం దురదృష్టకరం. ఎందుకంటే ఈ వెంగళరాయ సాగర్ వర్క్ చేస్తే ఆనాటి ప్రభుత్వానికి పెద్దలకి డబ్బు రాదు, కాళేశ్వరం చేస్తే పంచిక పెద్దలకి డబ్బు వస్తుంది. అద్భుతంగా ప్రతి నీటి చుక్కని సముద్రంలో కలవకుండా వడేసి పట్టుకున్నామని చెప్పిన ఆనాటి పెద్దలు మన తాతల నుంచో తండ్రుల నుంచో వంశపారంపర్యంగా వస్తున్న ప్రాజెక్టులని నిర్వహణలో ఓఎండం చేసే దాంట్లో చెయ్యని కారణంగా ఈ ప్రాజెక్ట్